నమస్కారాలు. ఒక ఆవేదన, ఒక బాధ, అదే సమయంలో ఒక కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మేము బ్రిటిష్ పాలనలో ఉండడం కాదు, మేము స్వతంత్ర పౌరులుగా బ్రతకాలి, ప్రజాస్వామ్యం మాకు కావాలని ఆ రోజు పోరాడి మన వాళ్ళందరూ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడే భారతదేశం మొత్తం 75వ ఇండిపెండెన్స్ డే కూడా మనం జరుపుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇలాంటి సందర్భంలో మీరు ఒకసారి చూస్తే రాజ్యాంగంలో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగడానికి, ఒకప్పుడు ఎన్నికలు కూడా ప్రభుత్వమే కండక్ట్ చేసేది, స్థానిక సంస్థలు కానీ లేకపోతే ఒక ఆఫీసర్ని పెట్టి, లేకుంటే ఢిల్లీలో అయితే కొంచెం బెటర్గా. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగంలో ఇచ్చిన అధికారం ప్రకారం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, అదే మాదిరిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని నియామకం చేసుకోవడం. వాళ్ళు కూడా ఒకసారి ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత చాలా వరకు ఎక్కడ కూడా రాగద్వేషాలకు అతీతంగా, ఒకప్పుడైతే స్టేషన్ ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి భారతదేశం మొత్తం ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోయి గల్లీలో ఉండే అధికారి కూడా జవాబుదారీతనంతో పనిచేసిన సందర్భం. ఆ విధంగా ఎలక్షన్స్ జరిగాయి. ఈరోజు మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఫార్స్గా తయారైపోయింది. రాజ్యాంగం ప్రకారం ఫాలో కావడం లేదు, చట్టానికి అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేదు. అన్ఫేర్ ఎలక్షన్స్, అప్రజాస్వామికంగా ఎలక్షన్స్, ఇది ఎవ్వరు కూడా హర్షించే పరిస్థితులు కూడా లేరు. అంత దారుణమైన ఎలక్షన్ జరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 28వ తారీఖున ఈ లాస్ట్ మంత్ ఎలక్షన్ కమిషన్ రిటైర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ రిటైర్ కాక మునిపే ఎందుకు మేము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం అనే దానికి జస్టిఫికేషన్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవించారు. పంచాయతీ ఎన్నికలు చూశారు, మున్సిపల్ ఎన్నికలు చూశారు, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లు చూశారు. చూసిన తర్వాత అందరికీ ఒక అవగాహన వచ్చింది. అలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ ఉండగానే 28వ తారీఖున 8వ తారీఖున పోలింగ్ జరుగుతుంది, 10వ తారీఖున కౌంటింగ్ జరుగుతుందని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారు. ముఖ్యమంత్రి 1 వీక్ లోపల ఎలక్షన్స్ పెట్టేయాలని ముఖ్యమంత్రి చెప్తాడు. అంటే వాళ్ళు డిక్టేట్ చేసిన తర్వాత ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈ యొక్క ప్రజల్ని నేను అడుగుతున్నాను. ముందే మంత్రులు డేట్లు చెప్పడం, ముఖ్యమంత్రి 1 వీక్లో ఎలక్షన్ జరగాలని డిక్టేట్ చేయడం, దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే ఎలక్షన్ కమిషన్ వచ్చిన వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు. ప్రమాణ స్వీకారం అయింది, ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి స్టేట్ లెవెల్ ఆన్ 2/4/2021 at 11 AM to discuss about assumption of adjourned election process of MPTCs and ZPTCs in the state, which was postponed on 15/3/2020 due to COVID outbreak, and to seek their cooperation to enable the commission to hold free and fair election. ఇది ఎప్పుడు పంపించారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పంపించారు. ఎప్పుడొచ్చింది ఇది? నిన్న సాయంత్రం మాకు వచ్చింది.
ఈరోజు 11 గంటలకు మీటింగ్. 11 గంటలకు మీటింగ్ పెడితే నిన్న ఈవినింగే ఎన్నికలు అనౌన్స్ చేస్తారు. దేని పిలిచారు ఈ మీటింగు? ఎండార్స్ చేయడానికే. మీరు చేసే అప్రజాస్వామిక చర్యలు, అరాచక చర్యల్ని రాజకీయ పార్టీలు వచ్చి ఎండార్స్ చేయాలి. అన్డెమోక్రటిక్ థింగ్స్ మేము ఎండార్స్ చేయాలి. అంటే ఇది రాజకీయ పార్టీలని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు రాజకీయ పార్టీలు మీటింగ్లు పిలిచారు? పిలిచిన తర్వాత ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి. ఇంత మునిపే మీరు ఒకసారి చూస్తే ఫార్మర్ ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఒక లెటర్ రాశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఎలక్షన్లో ఏదైతే ఇవన్నీ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒక లెటర్ రాశాడు. నేను అవన్నీ డాక్యుమెంట్స్ మీకు ఇస్తున్నా, ఎందుకు మేము ఇవన్నీ చేశామని. అట్ ది కంప్లీషన్ ఆఫ్ stage 1 elections itself, which had witnessed unprecedented violence and intimidation by the ruling party. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ హోమ్కి రాసిన లెటర్ ఇది. తర్వాత ఇంకా ఫర్దర్ డీటెయిల్స్. దేర్ వర్ అబౌట్ 35 incidents of prevention of nominations, 23 incidents of forcible withdrawals, and 55 incidents of violence targeting the principal political opposition parties that are Telugu Desam, BJP and Janasena. ఇంత స్పష్టంగా లెటర్ రాసి దీన్ని డిస్కస్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలని నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 1 అవర్లో వరలరామయ్య గారు పోయి రిప్రజెంట్ చేశారు. రిప్రజెంట్ చేసిన తర్వాత మీరు పొలిటికల్ పార్టీస్ మీటింగులు పిలుస్తామని చెప్పి, లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి సాయంత్రానికి నోటిఫికేషన్ ఇచ్చారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ చూస్తే ఎంపీటీసీ ఎలక్షన్స్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకసారిగా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు ఇంప్రూవ్మెంట్ జరుగుతూ వచ్చింది. ఒకప్పుడు ఆఫీసర్లు ఒక పంచాయతీరాజ్ సెక్రటరీ ఎన్నికలు పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఉదాహరణకు 2014లో ఎంపీటీసీలు 16,589 గాను 346 యునానిమస్ అయినా, అంటే 2%. నిన్న 9,696కి 2,362 అయినాయి, అంటే 24%. దీనికి సమాధానం చెప్పమంటున్న ఈ ఎన్నికల కమిషన్కి, మీరు ఎన్నికలు పెడతామంటున్నారు, మీకు అర్హత ఉందని అడుగుతున్నా నేను. యు ఆన్సర్ దిస్. గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు, ఇక్కడ లాలోచిపడడం కాదు. ఇంపార్షియల్గా ఎన్నికలు కండక్ట్ చేసే పరిస్థితుల్లో మీరు ఉండాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగాలి. జడ్పీటీసీలు 1096 2014లో, అంటే 0.09%. ఇప్పుడు ఎన్ని జరిగాయి? 652కు 126, అంటే 19% యునానిమస్ జరిగాయి. ముఖ్యమంత్రి పెద్ద పోటుగాడు. ఆయన జిల్లాలో ఎంపీటీసీలు 553కి 439 యునానిమస్ అవుతాయి, అంటే 79%. జడ్పీటీసీలు 50కి 38 అవుతాయి, అంటే 76%. ఆన్సర్ దిస్. అంటే ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం చేసి, రౌడీజం చేసి ఇష్టానుసారంగా చేయడం కాదు. 2479లో 1143 చోట్ల బలవంతపు ఉపసంహరణ, ఏకగ్రీవ ఎన్నికలు కావాలి వీళ్లకు. 216లో నామినేషన్లు తిరస్కరించారు. 325 చోట్ల నామినేషన్లకు అడ్డంకులు సృష్టించారు. ఇంకొక పక్కన జడ్పీటీసీల్లో
96 చోట్ల బలవంతపు ఉపసంహరణ, 19 చోట్ల నామినేషన్లు తిరస్కరించడం, 8 చోట్ల నామినేషన్స్కు అడ్డంకులు క్రియేట్ చేయడం. ఎంత దారుణంగా తయారైపోయారంటే పోలీసులు ముందుగానే పోయి పోటీ చేస్తామంటే బెదిరిస్తారు, పోటీ చేయొద్దని హెచ్చరిస్తారు. కాదు మేము ఒక పార్టీలో ఉన్నాం మేము చేస్తామంటే కేసులు పెడతా ఉంటారు. ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఎర్ర చందనం మీ ఇంట్లో పెడతాం, 2 బాటిల్ తీసుకొచ్చి పెడతాం, ఏదో ఒక కేసు పెడతాం, జైల్లో పెడతాం, దగ్గరగా చేయొద్దని చెప్పడం. ఆ తర్వాత కాదు అని నామినేషన్కి వెళితే నామినేషన్కి వెళ్ళినప్పుడు రానియకుండా అడ్డంకులు సృష్టించడం, ఎక్కడికక్కడ అడ్డం పడిపోవడం, అక్కడి నుంచి నామినేషన్లు రిజెక్ట్ చేసేయడం. ఎంత దారుణం అండి. అదేవిధంగా ఫోర్జరీ ఇచ్చి నామినేషన్లు ఉపసంహరించడం, ఎక్కడ చూసినా బలవంతపు ఏకగ్రీవాలు. అడుగడుగున ఎన్నికల కమిషన్ కానీ ఏమి రూల్స్ లేవు, కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు, ఏమీ లేదు. ఇది అయిన తర్వాత వాలంటీర్లు బెదిరిస్తారు. నువ్వు వస్తే అమ్మ ఒడి లేదు, లేకపోతే పెన్షన్లు రావు, రేషన్ కార్డు ఉండదు, అదే మరిగా ఫార్మర్స్ రైతు భరోసా ఉండదు, కాపు నేస్తం కానీ అన్నీ కూడా ఏమి ఇవ్వమని బెదిరించడం, మాకు తెలిసిపోతుంది అని బెదిరించి ఓట్లు వేయించుకోవడం. ఇదైన తర్వాత డబ్బులు విపరీతంగా డిస్ట్రిబ్యూట్ చేయడం, వసూళ్లు చేయడం, ఆ డబ్బులు తీసుకురావడం, మళ్ళా ఖర్చు పెట్టడం, ప్రలోభాలు పెట్టడం, ఇష్టానుసారంగా చేయడం. ఇంత మునుపు కౌంటర్ మ్యాండ్ కూడా చేశారు. ఎక్కడన్నా ఇలాంటి డబ్బులు పంచారని సందర్భాలు వచ్చినప్పుడు కౌంటర్ మ్యాండ్ చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకపక్షంగా చేస్తామంటే పట్టించుకున్న నాదుడు లేడు. అక్కడి నుంచి ఇంకో పక్కన చూస్తే రిజల్ట్స్ అన్నీ వన్ సైడ్. రాత్రిలో మిడ్ నైట్ డ్రామా, 9 వరకు మా వాళ్ళు కూడా సమానంగా వస్తారు. 9 నుంచి ఏకపక్షంగా అనౌన్స్మెంట్లు వస్తాయి. కరెంటు పోతుంది, ఏజెంట్లు బయట తీసుకొస్తారు, కౌంటింగ్ ఏజెంట్ని వన్ సైడ్ అనౌన్స్ చేస్తారు. సింగిల్ డిజిటే ఉండాలంటే అవే నామినే కౌంట్ చేయాలంటే కాదు, రీకౌంటింగ్ ఏవైనా చేసి 200 ఓట్లు వచ్చినా 300 ఓట్లు వచ్చినా చేసి 3 సార్లు, ఒకసారే చేయాలంటే 3 సార్లు చేసి కడని డిక్లేర్ చేస్తారు. ఏమవుతున్నది? ఎన్నికల కేసు. ఎన్నికల కేసు ఎప్పుడు తిరుగుతుంది? 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో. దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. పోయింది, నా టైం ఎక్కడ వేస్ట్ చేసుకుంటాం, నేను ఎక్కడ పోరాడతాననే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా ఎన్నికలు కండక్ట్ చేసి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇష్టానుసారంగా ఇప్పుడు ఇక్కడ ఎస్సీసీ ఉంది. ఒకప్పుడు ఈవిడ చీఫ్ సెక్రటరీ, తర్వాత ముఖ్యమంత్రికి అడ్వైజర్. ఈవిడ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు హైకోర్టు పిలిచారు, ఈవిడ్ని బోనెక్కిచ్చారు. ఏవైతే పంచాయతీ బిల్డింగ్లు కలర్లు వేశారు, ఇష్టానుసారంగా చేశారు, అవి ఎందుకు మేము ఆర్డర్స్ ఇస్తే చేయరని కంటెంప్ట్ కింద పిలిపించి చీవాట్లు పెట్టినా పట్టించుకోలేదు. అది ఆవిడ రాజభక్తి. ఆవిడ ఇప్పుడు ఎన్నికల కమిషన్. ఇంకో పక్క ఆ రోజు ఎన్నికల కమిషన్ ఉన్నాడు, ఆయనకు సహకరించారా వీరు? ఎక్కడా సహకరించినటువంటి దాఖలాలే లేవు. ఈ పార్టీ మాట్లాడారు 10/4/2020 వైసీపీ ప్రభుత్వం చెప్తూ రిటైర్డ్ ఐఏఎస్లు ప్రభుత్వ పెద్దల వద్ద పనిచేసి ఉండడం వల్ల చాలా సందర్భాల్లో నిష్పాక్షికత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎస్సీసీగా రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నాం. హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు చేయాల? ఇప్పుడే ఎస్సీసీ హైకోర్టు జడ్జా? ఎందుకు చేయలేకపోయారు? సమాధానం చెప్పని అడుగుతున్నాను. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకొక పక్కన ఈ కేసు సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ కేసులో మీరు ఒకసారి చూస్తే సుప్రీంకోర్టులో
437/2020లో ఇది సుప్రీంకోర్టుకి ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలని అడగడం, ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మీరు చూస్తే, వీ డైరెక్ట్ that since the election commission has already taken the decision to postpone the elections, there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before taking the next date is notified by the election commission. The model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling. చాలా స్పష్టంగా, the model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling. ఈవిడ కూడా చీఫ్ సెక్రటరీ కదా, ముఖ్యమంత్రికి అడ్వైజరే కదా. చదివారా సుప్రీంకోర్టు డెసిషన్ మీరు? ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయనే కదా మీరు రాత్రి చీకటి ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నేను నోటిఫికేషన్? యూ ఆన్సర్ దిస్. అంటే సుప్రీంకోర్టు వైలేషన్ పర్వాలేదు, ఏముంది, చీవాట్లు పెడతారు, అంతే కదా. ఆ పరిస్థితికి వచ్చేసారు మీరు. థిక్ స్కిన్డ్ అయిపోయారు. ప్రజాస్వామ్యం ఏమైనా పర్వాలేదు, సాంప్రదాయాలు ఏమైనా పర్వాలేదు, కోర్టు డెసిషన్స్ ఏమైనా పర్వాలేదు, మీకు కావాల్సింది ఆ ఉద్యోగం కావాలి, ఆ కుర్చీ కావాలి. ఆ కుర్చీకి కక్కుర్తి పడేవన్నీ చేస్తున్నారు మీరు. అన్ని రాజకీయ పార్టీలు అపోజ్ చేశాయి. జనసేన హైకోర్టుకి వెళ్ళారు. మేము నిన్నే పోయి చెప్పాం, బీజేపీ చెప్పారు, సిపిఐ చెప్పారు, అందరూ చెప్పారు, కాంగ్రెస్ కూడా చెప్పారు, అందరూ చెప్పారు. ఎందుకు యాక్ట్ చేయలేదు మీరు? ఇంత స్పష్టంగా వీ ఫర్దర్ డైరెక్ట్ దట్ ది ప్రజెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విచ్ have already been undertaken shall not be interrupted till the model code of conduct is reimposed. However, if the state government wishes to undertake any fresh development activities, they shall do so only with the prior permission of the respondent, that is election commission. ఇంత స్పష్టంగా ఆర్డర్స్ ఇస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం సంకోచించకుండా, ఇంత డే టైం మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడ, ఏంటి, ఎవడిచ్చాడు మీకు అధికారం? ఇంకొక పక్కన చూస్తా ఉంటే ఏదైతే ఎన్నికల కమిషన్ ఇటీవల కోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు, ఏదైతే ఇవన్నీ జరిగినప్పుడు అరుణ్ కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చినప్పుడు, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఎన్ని ఎలక్షన్స్ పోస్ట్ పోన్మెంట్ ఇచ్చినప్పుడు, however the honorable Supreme Court directed that there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before the next date is notified by the election commission. As the elections were postponed, the honorable Supreme Court directed that the model code of conduct for the election shall be reimposed 4 weeks before the notified date of polling. It was also directed that the developmental activities which had already been undertaken shall not be interrupted till the model code of conduct is reimposed. Reimpose నిన్న చేస్తే 4 weeks ఉండాలి కదా.